దయచేసి కొద్దిగా వెడల్పుగా నాయకత్వం జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ హ్యాపీ బర్త్డే టు యు జై తెలంగాణ గిరిజన కవితక్క గారి నాయకత్వం. అందరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం అక్క తరఫున. ఏదైతే పోరాటాల వీరనారి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో మహిళల్ని కూడా శక్తివంతులుగా చేయడం కొరకుతో పాటు ఐలమ్మ లాంటి చాకల ఐలమ్మ మరి అనేక మంది తెలంగాణ పోరాట వీరనారిల స్ఫూర్తితో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి మేమున్నామంటూ బాసటగా నిలుస్తూ మొక్కవోని ధైర్యంతో తెలంగాణ జాగృతిని స్థాపించి రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలనలో కీలక పాత్ర వహించినటువంటి కవితక్క గారు మరి నిండు నూరేళ్లుగా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి కేక్ కట్ చేసి మరి పండ్ల పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఏదేమైనప్పటికీ కవితక్క అనేక బాధలు సాధలు చూసినటువంటి వ్యక్తి, మరి అనేక కష్టాలు నష్టాలు చూసినటువంటి వ్యక్తి. మరి ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని, మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ, మరి కరెంటు కానీ, మరి రైతులకు గిట్టుబాటు కానీ, మరి అదేవిధంగా పింఛన్లు కానీ, మరి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రము రాకంటే ముందు ఉన్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిని చూసినటువంటి వ్యక్తుల్లో కీలకమైనటువంటి వ్యక్తి కవితక్క గారు. ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని సంక్షేమాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అనేక ఇబ్బందులు వచ్చినా కానీ ఎదుర్కొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి మరి ఎమ్మెల్సీగా కీలకంగా ఉంటున్నటువంటి నాయకురాలు కవితక్క గారు ఇస్తూ ఉంటారు. ఇవాళ పింఛన్ల విషయం కావచ్చు, బంగారం విషయం, తులం బంగారం విషయం కావచ్చు, మరి ఇవాళ కరెంటు విషయం కావచ్చు, పంటల విషయం కావచ్చు, మరి ఇవాళ రైతు బంధు కావచ్చు, మరి ఇవన్నీ కూడా దళిత బంధు కానీ ఇవన్నిటి విషయంలో కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. కవితక్క గారికి మా నైజెట్ మండల ప్రజల తరఫున, మా కార్యకర్తల తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఆమె నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆమె మరెన్నో పదవులు ఆశించాలని మేము మా మండల తరఫున కోరుకోవడం జరిగింది. అలాగే కవితక్క గారు ఉద్యమంలో పాల్గొని ఈరోజు ఆమె ఎంపీగా ఉన్నప్పుడు గోరన్ కానీ, నిజామాబాద్ కానీ, ఆర్మూర్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నం లేక చాలామంది రోగుల ఎంబట వచ్చిన పేషెంట్లను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్నం లేకుంటే అది గమనించి ఈరోజు నిజామాబాద్ జిల్లాలోనే 3 హాస్పిటళ్లకు అన్నదానం పెట్టి అన్నం పెట్టి ఆదుకున్న కవితమ్మ గారికి ఇవాళ ఇక్కడ హాస్పిటల్లో ఇవాళ భోజనము అన్నం లేక చాలామంది కవితక్క చేస్తున్నారు. కవితమ్మ ఉంటే మేము హాస్పిటల్కి వస్తే మాకు రోజు మధ్యాహ్నము ఇంటికాడ తిన్నట్టు భోజనం పెట్టేది. కాబట్టి ఈరోజు కవితమ్మ గారి అందరి అండదండలతోని ఆమె ఈరోజు మన శాసన మండలి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. కేసీఆర్ గారికి ఎంబట మేము నువ్వు బీసీ రిజర్వేషన్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఎమ్మెల్సీ కవితమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా నౌపేట్ మండలంలో మా నాయకులు మధ్యలో మరి అందరం కూడా ఇవాళ కేక్ కట్ చేసుకొని పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు వీళ్ళందరూ వచ్చినందుకు వారికి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అక్క ఇంకా 100 సంవత్సరాలు మరి ఇలాగనే మరి కేక్ కట్ చేసుకొని 100 సంవత్సరాలు జీవించి మరి
ఆరోగ్యంగా ఉండాలని మరి భగవంతుని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాకుండా అక్కగారు చేసిన పనులు మనము చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల్లో ఎవరికి బీమార్ వచ్చినా, గల్ఫ్ కంట్రీస్ పోయినా వాళ్ళన్నీ పూర్తిగా స్థాయిలో ఆదుకున్న మన జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు యావత్ భారతదేశంలో ఇవాళ బతుకమ్మ అంటే భారతదేశంలో గుర్తింపు వచ్చిన మన అక్కగారికి మరి చూస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో ఇదే టైంలో అక్కగారికి ఎంత ఇబ్బంది పెట్టారు. ఒక ఝాన్సీ రాణిని, ఒక ఐలమ్మ శక్తి ఉన్నటువంటి మా కవితక్క గారికి ఎంత ఇబ్బంది పెట్టారు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తను భయపడలేదు. ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా భయపడా నేను సాధిస్తా, తెలంగాణ ముద్దు బిడ్డగా మరి నేను ఏం తప్పు చేయలే అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ మరి వాళ్ళ మళ్ళా మరి ఝాన్సీ రాణిలాగా ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తూ ఏదైతే ప్రతిపక్షంగా వాళ్ళ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రతి ఒక్క సమాధానం చెప్పుకుంటూ రోజు ప్రజల మధ్యలో ఇవాళ కవితక్క గారు ఉంటున్నారు, పనిచేస్తూ ఉన్నారు. 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఆరోగ్యంతో భగవంతుడు ఇంకా శక్తి ఇవ్వాలని చెప్పేసి ఈ మండల తరఫు నుంచి, మా నాయకుల తరఫు నుంచి మేమందరం కూడా కోరుతూ మరి ఇంకా ముందుగా వారు ఉన్నత పదవులు పొందాలని మేము ఆశిస్తూ ఉన్నామని. జై తెలంగాణ, జై హింద్.